ప్రార్థన ఇచ్చే బలం. ఆ రాత్రి వివేక్ హృదయం చాలా భారంగా ఉంది. ఎవరికీ చెప్పుకోలేని, ఎవరూ అర్థం చేసుకోలేని ఒక తెలియని నొప్పి అతన్ని బాధిస్తోంది. గదిలో ఒంటరిగా కూర్చుని తనలో తానే ఎంతో బాధపడ్డాడు. జీవితంలో ఎదురవుతున్న కష్టాలు మరియు పరీక్షలను చూసి వివేక్ భయపడ్డాడు. తనలో ఉన్న ఆశ అంతా మంచులా కరిగిపోతున్నట్లు, చుట్టూ చీకటి ముసురుతున్నట్లు అతనికి అనిపించింది. ఇక తన వల్ల ఏమీ కాదని అతను నిరాశ చెందాడు. వివేక్ ముందు ఉన్న అన్ని మార్గాలు మూసుకుపోయినట్లు కనిపించాయి. ఎటు వెళ్లాలో తెలియక అతను ఆగిపోయాడు. అప్పుడే అతని మనసులో ఒక చిన్న ఆలోచన మెరిసింది. నేను దేవునికి ప్రార్థన చేయాలి. వివేక్ నెమ్మదిగా తన మోకాళ్లపై వంగాడు. కళ్ళు మూసుకుని తన మనసులోని భారమంతటినీ మాటల రూపంలో దేవుని ముందు ఉంచాడు. అతను మాట్లాడుతున్న కొద్దీ ఆ గదిలోని నిశ్శబ్దంలో ఒక వింతైన శాంతి అతనికి లభించింది. ప్రభువా, నాలో ఉన్న ఈ భయాన్ని తీసివేయి, నాకు ముందుకు సాగే బలాన్ని ప్రసాదించు అని వివేక్ మనసారా వేడుకున్నాడు. తన ఒంటరితనం దూరమై ఎవరో తన తోడు ఉన్నారనే భావన అతనికి కలిగింది. ప్రార్థన ముగించిన తరువాత వివేక్ తనలో ఒక గొప్ప మార్పును గమనించాడు. అతని హృదయంలో ఉన్న ఆ బరువైన భారం క్రమంగా తగ్గిపోయింది. అతని మనసు ఇప్పుడు ఎంతో ప్రశాంతంగా, తేలికగా ఉంది. వివేక్ కళ్లలో ఇప్పుడు భయం మాయమైంది. ఆ స్థానంలో దృఢమైన విశ్వాసం మరియు కొత్త ఆశ చిగురించాయి. తన సమస్యల కంటే తనను ప్రేమించే దేవుడు చాలా గొప్పవాడని అతను బలంగా నమ్మాడు. పరిశుద్ధ గ్రంథంలోని యేసు మాటలు వివేక్కు గుర్తొచ్చాయి. ప్రార్థనలో నన్ను వెతికితే నేను ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను. ఆ వాగ్దానం అతనికి కొండంత అండగా, ధైర్యంగా నిలిచింది. వివేక్ తన స్నేహితుడైన రవిని కలిసి తన అనుభవాన్ని పంచుకున్నాడు. ప్రార్థన మన సమస్యలను మాయం చేయకపోవచ్చు, కాని ఆ సమస్యలను జయించేలా మన మనసును, మన ఆలోచనలను మారుస్తుంది అని వివేక్ వివరించాడు. లెంట్ కాలంలో ప్రార్థనే మన అసలైన బలమని వివేక్ గ్రహించాడు. ప్రార్థన మన జీవితాన్ని మార్చే దేవుని శక్తి అని అతను తెలుసుకున్నాడు. లెంట్ దినం 3. ప్రార్థన ద్వారా దేవునిలో కొత్త శక్తిని పొందుదాం.